ఇప్పుడు మహబూబ్ చాంద్ డెలివరీ అయినారు. ఆమె డెలివరీ ఎక్స్పీరియన్స్ తన దగ్గర నుంచి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు తన దగ్గర నుంచి ఆమె స్టోరీ మనం వింటాం. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చెప్పండి, మీ గురించి చెప్పి మీ డెలివరీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. మహబూబ్ చాంద్ మేడం. మీ దగ్గర డెలివరీ చేయించుకోవాలని వచ్చాను. మీరైతే బాగా చేస్తారని మీ మీద నమ్మకం పెట్టి వచ్చాను మేడం. నేను వచ్చినట్టు మీరు బాగా చేస్తారు. ఏ ఊరు నుంచి వచ్చారు? సీతారాంపురం నుంచి వచ్చాను. సీతారాంపురం వచ్చాను మేడం. చెప్పండి, డెలివరీ ఎట్లా ఉండింది? డెలివరీ ఎక్స్పీరియన్స్ బాగా చేశారు మేడం. ఎందుకని మీరు నార్మల్ చేసుకోవాలి అనుకున్నారు? నార్మల్ డెలివరీ అయితే బాగుంటుందని మేడం. ఒకవేళ అవసరమైతే సిజేరియన్ కి కూడా మీరు రెడీగానే ఉన్నారు. ఓకే. ఎందువల్ల మీకు నార్మల్ డెలివరీ అయింది? మీ సైడ్ నుంచి మీరు ఏమేం ప్రిపరేషన్ చేసుకున్నారు? టాక్ టు బేబీ చేసుకుంటున్నాను. ఓకే. నాకు టాక్ టు బేబీ అంటే ఏంటో తెలియదు మేడం అసలు. ఓకే. నేను ఫస్ట్ నుంచి 2 నెలల 3 నెలల నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే ఓకే, మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. నేను చెప్తుంటే బేబీ బాగా రెస్పాండ్ అయ్యేది. ఓకే, బాగుంది మేడం. రెస్పాండ్ అయినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే బేబీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అని? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. నేను చెప్తే బేబీకి వినిపిస్తుందని బాగా ఇంకా ఎక్కువ మాట్లాడేదని. ఓకే. ఏమేం విషయంలో ప్రెగ్నెన్సీలో మీకు బేబీ హెల్ప్ చేసింది? ఎక్కువ నొప్పులు రాకుండా నువ్వు సేఫ్గా ఉండాలా, నేను కూడా సేఫ్గా ఉండాలా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు కూడా బాగుండాలా అని చెప్పారు. ఓకే ఓకే. డెలివరీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. డెలివరీ ఎప్పుడు పెయిన్ వచ్చింది? డెలివరీ అప్పుడు మీరు నొప్పి ఓర్చుకోగలిగారా? ఎటువంటి సపోర్ట్ మీకు మీ ఫ్యామిలీ దగ్గర నుంచి, మీ హస్బెండ్ దగ్గర నుంచి, హాస్పిటల్ దగ్గర నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అందరి సపోర్ట్ బాగుంది మేడం. అందరి హాస్పిటల్లో సపోర్ట్, మా హస్బెండ్ సపోర్ట్, బ్రదర్ సపోర్ట్, అందరిది బాగుంది మేడం. ఓకే. సో నొప్పి ఓర్చుకోగలిగిందా? ఓర్చుకోలేని నొప్పి కొంచెం ఎక్కువే ఉన్నది మేడం. ఎప్పటి నుంచి ఎంత టైం ఎక్కువ నొప్పి ఉండింది? ఒక 10 మినిట్స్ ఎక్కువ ఉన్నది మేడం. అప్పుడు ఏమనిపించింది? ఈ నొప్పి ఓర్చుకోవాల్సిందేనా? ఎందుకు ఈ నొప్పి? ఎందుకు అనిపించలేదు? బేబీ బయటికి రావాలంటే అంత మాత్రం నొప్పి రాస్తుంది కదా మేడం. అంతేనా? అంతే. బేబీ కోసం ఓర్చుకుంటాను అనుకున్నారు? ఫస్ట్ నుంచి భయం లేదా నొప్పి అంటే? అసలు నాకు డెలివరీ అంటేనే భయం లేదు మేడం. ఎందుకని? మీ మీద నమ్మకం మేడం నాకు, మీరు బాగా చేస్తారని. ఓకే. అంటే పీరియడ్స్ అప్పుడు పెయిన్ ఉండేదా మీకు? లేదు. కానీ ఫస్ట్ టైం చాలా మంది భయపెట్టేస్తారు కదా. అట్లా ఏం లేదు, ఎవరి మాట వినను నేను. ఎందుకని? వీళ్ళ మాటలు వినను మేడం. మీ మీద నమ్మకం నాకు. ఇప్పుడు నా గురించి 9వ నెలలోనే కదా మీరు వచ్చారు, అంతలో ఎట్లా మీకు నమ్మకం? మా బ్రదర్ చెప్పారు మేడం, మీరు బాగా చేస్తారు. ఓకే అని చెప్పారు మేడం. ఆయన మీద ఎందుకని నమ్మకం? మీ గురించి ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళ మీ మీద అంటే నమ్మకం వచ్చింది. అంత త్వరగా రాదు కదా. ఎందుకు లేదు మేడం, మీరు బాగా ఎక్స్పీరియన్స్ కదా, బాగా చేస్తారు, నార్మల్ డెలివరీ చేస్తారు. ఓకే ఓకే ఓకే. ఏమేమి ఎక్సర్సైజెస్ చెప్పారు? బటర్ఫ్లై ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ చేయడము, బాల్ ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఇదంతా ఎన్ని రోజుల నుంచి చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత బాల్ ఎక్సర్సైజ్ చేశాను మేడం. 9వ నెల నుంచి మీ దగ్గరకు వస్తున్నాను. అప్పటి నుంచి బటర్ఫ్లై ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్, స్క్వాటింగ్ అవన్నీ చేస్తున్నాను. చేశారు. 2 పూటలు చేసేవాళ్ళు, 1 పూటనేనా? 3 పూటలు చేస్తున్నాను మేడం. 3 పూటలు చేస్తుంటారు. అప్పుడు చేసినప్పుడు ఏం అనుకొని చేస్తుందమ్మా? ఫ్రీ డెలివరీ కావాలని, నార్మల్ డెలివరీ. ఎక్సర్సైజ్ చేస్తున్నాము, అవుతుందో కాదో అని అనుకోలేదు? అట్లా ఎప్పుడు అనుకోలేదు మేడం. సిజేరియన్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకని? ఆ ఎక్సర్సైజ్లను చేస్తే నార్మల్ డెలివరీ అవుతుంది. కొంచెం అటువంటి ఇబ్బంది ఉన్నా మేడం చూసుకుంటారని నమ్మకం మేడం. ఓకే. మీ మీద పూర్తి నమ్మకం. టాక్ టు బేబీ డెలివరీ గురించి అన్నప్పుడు బేబీ మూమెంట్ ఇచ్చేదా? ఇచ్చేది మేడం. ఇచ్చేది. ఏమని? ఇట్లా నువ్వు సేఫ్గా ఉండాలా, నేను కూడా సేఫ్గా ఉండాలా, మన ఇద్దరం బాగుండాలా, అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు కూడా బాగా రావాలి బయటికి అని చెప్తే రెస్పాండ్ అయింది. ఓకే ఓకే. సో ఎప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది? ఎన్ని రోజులు పట్టింది మీకు డెలివరీకి? ఒక ఉదయం స్టార్ట్ అయింది, సాయంత్రం డెలివరీ అయిపోయింది మేడం. ముందు రోజు మీరు వచ్చినప్పుడు నొప్పి ఏం లేదు? లేదు మేడం, నొప్పి లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే. సరే, ఇంకా ఏం మీకు అంటే
ఏజ్ గురించి అట్లా పక్కన వాళ్ళు ఏమైనా చెప్తుంటారు కదా, అట్లా ఏం లేదు మేడం. ఎవరు ఏం చెప్పలే? ఎవరు ఏం చెప్పలే, ఎవరు చెప్పినా నేను ఏమి వినను మేడం. మీ మీద నమ్మకం నాకు. అంటే మీకు కూడా డౌట్ లేదా? నాకేం డౌట్ లేదు మేడం. ఇప్పుడు బయట చాలా మందికి ఎక్కువగా సిజేరియన్ అవుతుంది. ఒక్క దగ్గర అని కాదు, అన్ని దగ్గరలో. సో అట్లా ఉన్న పరిస్థితిలో నాకు నార్మల్ కావాలి అని అనుకోవడం అది ఓవర్ ఎక్స్పెక్టేషన్ కాదా అని ఎందుకు అనుకోలే మీరు? అట్లా ఏం అనిపించలేదు మేడం. ఎందుకని? మీరు టీచర్గే కదా. అవును మేడం. మీకు తెలిసిన చాలా టీచర్లో బంధువుల్లో వాళ్ళకు కూడా డెలివరీస్లో కొన్ని సిజేరియన్స్ ఎక్కువనే అవుతుంది కదా. అంటే కొన్ని కారణాల వల్ల అవుతుంది. ఇప్పుడు మనకు ఉండే బేబీ సేఫ్టీ కోసం ఎక్కువగా మనం చేస్తున్నాము, ద్వారం తెరుచుకోకుండా ఉన్నప్పుడు చేస్తున్నాము, తల దిగకుండా పోవడం, హార్ట్ బీటింగ్ వేరియేషన్, ఇదంతా ఉన్నప్పుడు మనం చేయాల్సి వస్తుంది. బేబీ ఒకరో ఇద్దరో కంటున్నాము కాబట్టి ఏమైనా ఎక్కువ సేపు వెయిట్ చేసి బేబీకి ఏమైనా ప్రాబ్లం అయితే మనం కష్టం అవుతుంది అని. సో ఇవన్నీ విని కూడా ఎందుకు మీరు నార్మల్ కావాలని కోరుకున్నారు? నార్మల్ అవుతుంది అని అనుకున్నాను. నార్మల్ ఫస్ట్ నుంచి నాకు నార్మల్ అవుతుంది అని నమ్మకం మేడం. అంటే మీ అమ్మ వాళ్ళకంతా నార్మల్? వాళ్ళదేమని కాదు, వాళ్ళు అట్లా ఏం అనుకోలేదు. నాకు నార్మల్ అవుతుంది, నేను ఇంట్లో పనులు నేను చేసుకుంటాను, పనులు చేసుకుంటే నార్మల్ అవుతుంది. ఓకే, కొంచెం అటు ఇటు ఇబ్బంది అన్నా మేడం చూసుకుంటారు అనే నమ్మకం మేడం. మీ మీద పూర్తి నమ్మకం పెట్టుకుని వచ్చారు. ఒకవేళ ఇక్కడ రాలేదంటే అప్పుడు ఎట్లా అనుకుని ఉంటారు? ఇప్పుడు వరకు చెకప్ ఎక్కడ జరిగింది? పూర్వమెల్లిలో చేసుకున్నాను. ఎందుకు అక్కడ చేయించుకోలే మీరు? మీ దగ్గర అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయని మీ దగ్గరకు వచ్చినాను మేడం. ఓకే. సో ఒకవేళ ఇక్కడ ఆపరేషన్ అయ్యి ఉంటే అది ఎట్లా తీసుకొని ఉండేవాళ్ళు? నాకు ఆపరేషన్ అవుతుందని ఎప్పుడు అనుకోలేదు మేడం అసలు. నేను అదే అనుకుంటుంది, ఎందుకంటే చాలా మందికి అది చాలా కామన్గా వస్తుంది. మీకు ఎందుకు అది లేదు అని? అది అసలు నాకు ఎప్పుడు అనిపించలేదు మేడం. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు డెలివరీ గురించి ఎప్పుడు నేను భయపడలేదు మేడం. ఓకే, గర్భం వచ్చినప్పటి నుంచి కూడా అనుకోలే. అంటే మీరు అంటే ఇది మీకు ఒక అలవాట ప్రెగ్నెన్సీ డెలివరీలో మాత్రమేనా? మీకు ఏ పని అయినా మీరు అంతే ఎవరు ఏది కష్టం అట్లా అన్నా కూడా బాగా చేసేస్తారా? బాగా చేసేస్తాను మేడం. ఏమేమి అట్లా కొంచెం కష్టమైన పనులు, మీరు బాగా చేసిన పనులు ఏమేమి? ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచింగే అట్లా ఉందనుకోండి, దాంట్లో కొన్ని కష్టంగా ఉన్నా కూడా బాగా చేయడం. ఇప్పుడు వంటలు కొన్ని కష్టంగా ఉంటుంది, మనకి రాదు, అయినా నేర్చుకొని చేసేయడం. అట్లా చిన్న ఎక్స్పీరియన్స్ లో కూడా మీరు బాగా చేస్తేనే దీంట్లో చేయగలుగుతారు అని నేను అనుకుంటున్నా, అందుకనే అడుగుతున్నా. అవన్నీ తెలియదు కానీ దీంట్లో మాత్రం పూర్తి నమ్మకం ఉన్నది. నాకు నార్మల్ డెలివరీ అవుతుందని ఫస్ట్ నుంచి. అంటే ఎందువల్ల వచ్చింది అనేదే ఇప్పుడు ఏమో మేడం అట్లా అనిపించింది నా మనసుకి అంతే. ఓకే గర్భం వచ్చినప్పటి నుంచి మేడం. అంటే మీకు దగ్గర వాళ్ళకి ఎవరికైనా మీకు బాగా కావాల్సిన వాళ్ళకి నార్మలే అయ్యి చూస్తున్నారా? అట్లా ఏం లేదు మేడం. అట్లా ఏం లేదు, నాకు నార్మల్ అవుతుందని ఫస్ట్ నుంచి నమ్మకం నాకు. అట్లా వేరే ఏ విషయంలో అయినా నాకు ఇది బాగా చేస్తాను అని అనుకుని అట్లా అయిన సంఘటనలు ఏమైనా ఉందా? చేసినాను మేడం. ఏమేమి అంటారు? అట్లా ఏదైనా చేసిస్తాను మేడం. ఏది ఇప్పుడు వంటలో మీకు తెలీదు అట్లాంటిది బాగా అప్పుడే నేర్చుకొని చేయడం ఏది? చికెన్ బిర్యానీ చేస్తాను. అవునా? అది చికెన్ బిర్యానీ అంతకుముందు అలవాటు లేదు? లేకపోతే చేసేస్తాను. ఏది పెళ్ళైన తర్వాత చేసేస్తాను. ఓకే. ఇంకా స్కూల్లో కూడా చెప్పండి. పిల్లలు కొంతమంది అంత ఈజీగా పట్టుకోరు, అటువంటి వాళ్ళని హ్యాండిల్ చేసేటప్పుడు ఎట్లా చేసేది? వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి హ్యాండిల్ చేస్తాను. ఎన్నిసార్లు అయినా మేడం. ఓకే. ఎందుకంటే మిగిలిన విషయాలు బాగా చేస్తే ఇప్పుడు మీరు రిపీటెడ్గా ఏం చెప్తున్నారు? నాకు ఫస్ట్ నుంచే తెలుసు నాకు నార్మల్ అవుతుంది. అవును మేడం, ఫస్ట్ నుంచి నార్మల్ అవుతుందని నమ్మకము, ఇష్టము అదే చేసుకున్న అదే జరిగింది మేడం. నార్మలే జరిగింది. ఓకే. నేను నా బేబీ సేఫ్ ఉండా. ఓకే. చాలా సంతోషం. ఎందుకంటే అంత పట్టుదల ఫస్ట్ నుంచి రావాలి అంటే నాకు టాక్ టు బేబీ అంటే ఏందో తెలియదు మేడం. అసలు ఎవరు చెప్పలేదు, ఎక్కడే వినలేదు. మొదటి నుంచి నా బేబీతో మాట్లాడుతున్నారు. కానీ బేబీ మీరు మాట్లాడిన దాన్ని కదిలింది, దానికి సమాధానం అనేది తెలిసిందా లేదా నేను బేబీకి చెప్పుకుంటున్నాను అంతవరకు ఆగారా? నేను మాట్లాడుతున్న బేబీ కదులుతుంటది మేడం.
ఆ బేబీ కదిలిందని ఇదే నా బేబీ నాకు ఇచ్చే సమాధానం అనేది తెలిసిందా, లేదంటే ఓకే బేబీ కదులుతుంది అని అట్లా అనుకున్నా? నేను చెప్పినప్పుడు బేబీ కదులుతుందని. అదే కదులుతుంది, నాతో మాట్లాడుతుంది, ఇదే బేబీ నాకు ఇచ్చే సమాధానం, ఆ క్లారిటీ ఉండిందా? ఉన్నది మేడం, ఉండింది. ఓకే ఓకే. అప్పుడు ఏమనుకునేది? నేనా మేడం, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని మేడం. హ్యాపీ ఒకటి, నా బేబీ నాతో ఉన్నప్పుడు నాకేం భయం అనే ఫీలింగ్ అట్లేం లేదు. నా బేబీ నాతో ఉంటే నాకు ధైర్యం కదా మేడం అనే ఇది ఉండేది, ధైర్యం ఉండేది. సో డెలివరీకి కూడా ముందు నుంచే బేబీ నాకు హెల్ప్ చేస్తుంది అని అనుకున్నారా? హెల్ప్ చేస్తుంది అనుకున్నారు. ఓకే ఓకే సరే. ఓకే, మీరు ఎట్లాంటి సపోర్ట్ ఇచ్చినారు? మీరు చెప్పినటువంటి టాక్ టు బేబీ, ఎక్సర్సైజెస్, వాకింగ్ అవి కొంచెం ఇంటికాడ దగ్గర ఉండి చేపించేవాళ్ళం. ఓకే, మీరు వచ్చిన తర్వాత మాకు టాక్ టు బేబీ కానీ, ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్ చేయాలి, తర్వాత డైట్ గురించి కానీ, మెడిటేషన్ గురించి బాగా చాలా చక్కగా చెప్పడం జరిగింది మీరు. కానీ మీరు చెప్పినట్టు ఈ పద్ధతులు విన్న తర్వాత అయిన మీరు ఇంటి దగ్గర ఉండి చేపించాను, ఆమెకు సలహాలు ఇస్తూ చేపించాను. ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి ఆమెకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఇక్కడైతే నా ఫస్ట్ నుంచి అంటే నాకు నార్మల్ డెలివరీ కావాలి, డెలివరీ ఫస్ట్ సేఫ్గా చేయాలి, ఎక్కడైతే బాగా చేస్తారో అని ఆమె మేము అని చెప్తే ఆమె కోరిక అనమాట చేయించుకోవాలని మేము విచారించుకున్నాము. మా బావ కూడా కనుక్కున్నారు ఎక్కడైతే బాగా చేస్తారు, సేఫ్గా నార్మల్ డెలివరీ చేయాలి అని విచారించుకుంటే మీ పేరు చెప్పారు. ఆండాల లక్ష్మీ మేడం గారు బాగా చేస్తారు నెల్లూరులో అని చెప్పారు. విన్న తర్వాత ఒకసారి వెళ్ళొద్దామని వచ్చాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ టాక్ టు బేబీ గురించి కానీ అంతకుముందు మాకు అంత ఐడియా లేదు టాక్ టు బేబీ గురించి. తర్వాత ఎక్సర్సైజెస్, డైట్ ఫాలో, ఈ మెడిటేషను చాలా చక్కగా వివరించారు మాకు. అదంతా విన్న తర్వాత మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఒకసారి వెళ్ళి వద్దాము అని మేము వచ్చాము ఇక్కడికి. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మాకు మా మిస్సెస్ కూడా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ నాకు నార్మల్ డెలివరీ చేస్తారు, డెలివరీ కూడా సేఫ్గా చేస్తారు, కాబట్టి ఖచ్చితంగా నా మేడం దగ్గర చేయించుకుంటాను అని ఆమె పట్టుబట్టింది అనమాట. ఈమె ఇంతకుముందు ఇక్కడ రాకముందు ఈమె చేసుకోగలుగుతుంది నార్మల్ డెలివరీ అని ఈమె మీద కాన్ఫిడెన్స్ మీకు ఎంత ఉండింది? నాకు డౌట్ ఉండింది, మనకి నార్మల్ అవుతుందా కాదా అని మాకు అంతగా నమ్మకం లేదు, అవుతుందో కాదు అని. ఇక్కడైతే ఎక్కువ మా ఊళ్ళో సిజేరియన్ ఎక్కువ చేస్తారు, కానీ మాకు ఈ కోరిక అంటే నార్మల్ డెలివరీ చేయించుకోవాలని. కాబట్టి ఎక్కడ చేయించుకుంటారో మేము విచారించుకున్నాము. మీ పేరు చెప్తే ఇక్కడ వచ్చిన తర్వాత మీకు కూడా ధైర్యం వచ్చిందా ఈమె చేసుకుంటది అని? ఖచ్చితంగా మేడం. ఇక్కడ వచ్చిన మీరు చెప్పిన ఈ యొక్క పద్ధతి టాక్ టు బేబీ కానీ ఎక్సర్సైజ్ తర్వాత నాకు తర్వాత మా మిస్సెస్ కూడా బాగా ధైర్యం వచ్చి ఇక్కడైతే మాకు డెలివరీ సేఫ్గా అవుతుంది, నార్మల్ డెలివరీ 100% చేస్తారు ఇక్కడ. అటువంటి చాలా మంది ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమంది విచారించున్నాం ఇక్కడనే బాగా చేస్తారు. వాళ్ళు కూడా మేడం చాలా బాగా చేస్తారు, ఖచ్చితంగా 100% నార్మల్ డెలివరీ చేస్తారు, సేఫ్గా చేస్తారు ఇక్కడ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈ ఊళ్ళోనే బాగా మేడం గారు మంచి పేరు ఉంది, చేస్తారని మాకు నమ్మకం కలిగింది. దూరమైనా కూడా మేము ఇక్కడికి అదే పనిగా 3 సార్లు వచ్చాము ఇక్కడికి. దూరమైనా కూడా వచ్చి మాకు నమ్మకం కష్టం ఎంత సరే దూరమైనా కూడా మేము ఇక్కడ చేయించుకోవాలి అని ముందుగానే వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యాము. మా అడ్మిట్ మాకు మా నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఖచ్చితంగా మేము కోరుకున్నట్టుగానే నా డెలివరీ చేశాను మేడం. చాలా చక్కగా ఆమెకు ఎక్కువ నొప్పులు లేకుండా ఆమెకు బాగా ధైర్యం చెప్తూ మీరు కానీ మీ స్టాఫ్ కానీ ఇక్కడ చాలా బాగా కోఆపరేట్ చేశారు. మాకు చేయడం వల్ల ఆమెకు నార్మల్ డెలివరీ అయింది. చాలా సంతోషంగా ఉంది మేడం మాకు. ఓకే, చాలా సంతోషం ఉంటాయి. అంటే ఆమెకి ఎట్లా అంటే ఆ ఇష్టానికి పవర్ ఇచ్చింది, నాకు నార్మల్ డెలివరీ సేఫ్ కావాలి, అటువంటి దగ్గర నేను చేసుకోవాలి, సో నా సైడ్ నుంచి నేను ఏం చేయాలో చేస్తాను, కానీ నాకు అది కావాలి అని బేబీ సపోర్ట్ తీసుకున్నారు. తర్వాత మా మీద నమ్మకం పెట్టారు, ఎక్సర్సైజ్ చేశారు, ప్లస్ హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, బ్రదర్ సపోర్ట్, ఇవి అన్నీ ఉన్నప్పుడు ఈజీగా సేఫ్ నార్మల్ డెలివరీ అనేది వీలవుతుంది. ఒక్కొక్కసారి మధ్యలో ప్రాబ్లం ఉన్నా దాటుకొని మనం వచ్చేసేయగలుగుతాం అనేది ఇంకొకసారి ప్రూవ్ అయింది మీ కేసులో. తర్వాత మీరు ఎట్లా వచ్చారు ఇక్కడ ఏంటి అనే డీటెయిల్స్ ఒకసారి చెప్పండి. సో ఈ విషయంలో మదర్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది బాగుంది. సో అది ఒక్కొక్కసారి కొన్నిసార్లు అది మనకి ఎంత చదువుకుని ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక్కొక్కసారి ఆ జంక్ అనేది ఎక్కడో ఒక దగ్గర వస్తుంది చాలామంది మాట్లాడేటప్పుడు. కానీ మహబూబ్ చంద్ గారి ఎవరు మాట్లాడిన ఏమని నేను తీసుకోను, అది చాలా మంచి
విషయం. ఆ మొండితనం అనేది ఉన్నప్పుడే మనం అనుకునేది అందుకే నాకు సాధించగలుగుతాము. నార్మల్ అవును అవును, థ్యాంక్స్. ఈ క్వాలిటీ అందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎట్లా వచ్చారు ఏంది అనేది మళ్ళీ చెప్తారు. థ్యాంక్స్. నమస్తే అమ్మా. మీ ఊర్లో కూడా చాలా డాక్టర్లు ఉంటారు కదా, నెల్లూరులో కూడా చాలా డాక్టర్స్ ఉంటారు కదా, మరి ఈ హాస్పిటల్కే ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకు రావాలని అనిపించింది మీకు? ఇక్కడే బాగా చేస్తారని మేడం. ఎవరు చెప్పారు? మా బ్రదర్ చెప్పారు మేడం. మీ బ్రదర్ ఏం చేసేవారు? టీచర్, గవర్నమెంట్ టీచర్. గవర్నమెంట్ టీచర్. మేడం గారు బాగా చూస్తారని మేడం మీద నమ్మకం పెట్టి మేడం మీద నమ్మకంతో అక్కడి నుంచి నమ్మకంతో వచ్చారు. వచ్చారు. మేడం అయితే నార్మల్ డెలివరీ చేస్తారు, ఏ ఇబ్బంది ఉన్నా చూసుకుంటారని ఇక్కడికి వచ్చినాను మేడం. అవును. మీ డెలివరీ ప్రాసెస్లో మీ హస్బెండ్ రోల్ ఎలా ఉంది? బాగుంది మేడం. ఏం చేసేవారు? ఏ రకంగా తనకి సపోర్ట్ చేసేవారు సార్? మేడం ఇక్కడ వచ్చిన తర్వాత మేడం చెప్పినటువంటి టాక్ టు బేబీ కానీ, ఎక్సర్సైజ్ కానీ, తర్వాత డైట్ ఫాలో కమ్మని చెప్పడం కానీ, అంత తర్వాత ఆమె చేత దగ్గర ఉండి అవన్నీ చేయించాను మేడం. అలా చేయడం వల్ల ఆమెకు ఇంకా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. ఓకే, కాన్ఫిడెన్స్ ఇది చేస్తే నాలుగు అవుతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది ఆమెకు. వాళ్ళ అన్నగారు ఉండి విచారించుకున్నారు, ఈ విధంగా నెల్లూరులో మేడం గారు అయితే ఆండా లక్ష్మి మేడం గారు అయితే బాగా చేస్తారు అని వాళ్ళ బ్రదర్ ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమె ఇంకా ఒకసారి వెళ్ళి వద్దామని వచ్చాము ఇక్కడికి. ఇక్కడ వచ్చిన తర్వాత మేడం గారు మెడిటేషన్ కానీ, ఆ టాక్ టు బేబీ, తర్వాత ఆ ఎక్సర్సైజ్ అన్ని కూడా చెప్పిన తర్వాత మాకు కూడా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ ఆమె ఒకసారి విన్న తర్వాత, ఆమె మేడం చెప్పిన క్లాస్ విన్న తర్వాత మా మిస్సెస్ కూడా బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. ఇక్కడనే చేయించుకోవాలి, ఇక్కడే బాగా చేస్తారు. మాకు చెప్పడం ముందుగానే విన్నాం మేము, బాగా చేస్తారు మేడం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఆమె మేడం గారు చెప్పినట్టు ఆ మాటలు విన్న తర్వాత ఆమె బాగా ఆత్మవిశ్వాసం కలిగింది అనమాట. ఇక్కడైతే నాకు డెలివరీ సేఫ్గా అవుతుంది, తర్వాత నాలుగు డెలివరీ చేస్తారు మేడం గారు, కాబట్టి ఇక్కడికి వెళ్దాము, దూరమైనా కూడా ఇక్కడికి ఒక ముందుగానే వచ్చి ఇక్కడ అడ్మిట్ అయిన కూడా ఇక్కడ చేయిస్తున్నామని చెప్పారు. ఒక 2-3 days ఇక్కడ వచ్చిన తర్వాత ముందరగానే వచ్చి అడ్మిట్ అయ్యారా? దూరం కాబట్టి మధ్యలో నొప్పులు అయితే ఇబ్బంది, నొప్పులతో మళ్ళీ మామూలుగా చేయించుకోబడుతుంది, అక్కడ వద్దు ఇక్కడ చేయించుకోవాలా అనుకున్నాం కాబట్టి ముందుగా వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యాను మేడం. ఏ రోజు వచ్చి అడ్మిట్ అయ్యారు? 20 తేదీ వచ్చాము, ఇక్కడ అడ్మిట్ అయ్యాము. 21 నైట్ 9 గంటలకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు స్టాఫ్ ఉండి పెయిన్స్ రాకుండా కొంచెం టాబ్లెట్ ఇవ్వడం అది చేశారు. తర్వాత మార్నింగ్ కూడా లైట్గా ఉండింది, తర్వాత మధ్యాహ్నం నుంచి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట. అప్పుడు చెప్పిన తర్వాత మేడం గారు స్టాఫ్ దగ్గర ఉండి బాగా ఆమెకు ప్రిపరేషన్ బాగా చెప్పారు మేడం. దగ్గర ఉండి మేడం బాగా చేస్తారు అంటే మేడం ఒక ఇంటెన్షన్ అది, అంటే ఆ డెలివరీ ప్రాసెస్ అంతా కూడా హ్యాపీగా ప్లెసెంట్గా బేబీ రావాలి అని మేడం అనుకుంటారనమాట. ఆ మదర్ కూడా కష్టం లేకుండా, బేబీకి ఇబ్బంది కాకుండా చేసుకోవాలనేది మేడం కానీ సార్ కానీ ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అదే విషయాన్ని మీ బ్రదర్ గారు చెప్పినట్టున్నారు మీకు. చాలా సంతోషం మేడం మీద ఇంత నమ్మకంతో 120 kilometers అవతల నుంచి ఉన్నా కానీ అన్ని డాక్టర్స్ని అన్ని హాస్పిటల్స్ దాటుకొని మేడం దగ్గరికి వచ్చారు. వచ్చిన దానికి మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా. మేము నార్మల్ డెలివరీ అనుకుని నార్మల్ డెలివరీ అయింది. ఓకే ఓకే. సో పీరియడ్ పెయిన్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటాయో అంతే పెయిన్ ఉన్నిందా? దానికన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో అది మీరు భరించగలిగారు? ఎందుకు భరించారు? బేబీ కోసం భరించాలి కదా. బేబీ నొప్పిని భరిస్తేనే కదా బేబీ. వెరీ గుడ్ యు ఆర్ రియలీ ఎ సూపర్ మామ్. వెరీ గుడ్. సో మేడం వీడియోస్ చూసేవారా మీరు? చూసినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నాను. ఏమేమి వీడియోస్ చూసారు? మీరు చూసేవారా సార్? చూసాను మేడం. టాక్ టు బేబీ కానీ ఈ విధంగా కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, వీడియోస్ చూసిన తర్వాత ఇంకా మాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. డెలివరీ నొప్పి అంటే మంచి నొప్పి, అది చెడ్డ నొప్పి ఏం కాదు. దాని గురించి ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచన చేయాల్సిన అవసరం లేదని తెలిసిపోయింది. అవి చాలా 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 ఇంపార్టెంట్. అది ఆ వీడియోస్ చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని విన్నప్పుడు కాన్ఫిడెన్స్. అలా మీరు పదే ఏదైనా వీడియోని మళ్ళీ ఏదైనా రిపీటెడ్ గా చూసిన వీడియోస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కువ టాక్ టు బేబీ నేనైతే చూసాను. టాక్ టు బేబీ గురించి వీడియోస్ మేడం వీడియోస్ ఎక్కువ. మేడం వీడియోస్ చూసాను. చూసారు. చూసి ఆమె డైలీ చూస్తుంది అనమాట. డైలీ ఎక్కువగా చూసి దాన్ని ఫాలో అవుతుంది అనమాట. లాస్ట్ మినిట్లో కూడా నార్మల్ అవుతుందో కాదో అని మీకు డౌట్ ఉంది అనమాట. కానీ మేడం గారు చేసిన మీద వండర్ అయింది. లాస్ట్ మినిట్ కూడా అవుతుందో కాదో, సీజన్ అవుతుందేమో అనుకున్నాము. కానీ మేడం గారు చాలా చక్కగా చేసి మా నమ్మకాన్ని
చేశారు. అదే మేడం ఎప్పుడు అంటూ ఉండేవారు, పేషెంట్ మనకు సరైన కోఆపరేషన్ ఇచ్చి సరైన సపోర్ట్ ఇచ్చారంటే నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్ బాగా సపోర్ట్ చేశారు, ఫ్యామిలీ వాళ్ళందరూ, వాళ్ళ బ్రదర్ అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. కాబట్టి మేడం కి సరైన కోఆపరేషన్ మీరు ఇచ్చారు కాబట్టి నార్మల్ డెలివరీ అనేది మీరు చాలా ఈజీగా చేసుకోగలిగారు. ఇప్పుడు బేబీ వెయిట్ గురించి ఎంత వెయిట్ ఉన్నారు? 3 kgs. 3 kgs. ఓకే, 3 kgs. అంటే బేబీ వెయిట్ గురించి ఏమైనా చెప్పుకున్నారా? ఇంత వెయిట్ ఉండాలి, ఇంత వెయిట్ 3 kgs ఉంటే హెల్దీగా ఉంటాడని, హెల్దీగా ఉంటారని మీరు అనుకున్నారు. సో అంటే టాక్ టు బేబీలో ఏమేమి చెప్పుకున్నారు మీ బేబీకి? బేబీ సేఫ్గా ఉండాలా, నేను సేఫ్గా ఉండాలా, అమ్మనేమి ఇబ్బంది పెట్టకూడదు, బాగా బయటికి రావాలని చెప్పి నేను మంచిగా ఈజీగా రావాలి. అవును మేడం, వెరీ గుడ్. వాళ్ళ అన్నగారి సపోర్ట్ బాగుంది మేడం. బాగా ధైర్యం ఇచ్చి, మేడం బాగా చేస్తారు, చెప్తారు, చేస్తా ఖచ్చితంగా, కాబట్టి నువ్వు ధైర్యంగా చేస్తా ఉండు, మేడం మీద నమ్మకం వదిలే, ఆమె చేస్తారు, ఏం కానీ కొంచెం భయం పడే అవసరం లేదు అని వాళ్ళ దగ్గర ప్రోత్సహించారు. వెరీ గుడ్. అలా భరోసా ఇచ్చే వాళ్ళు ఒకరు పక్కన ఉండాలి. ఆ రీఅష్యూరెన్స్ అని చెప్తూ ఉండేవారు మేడం. అంటే అప్పుడప్పుడు భయం, నమ్మకం ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఒక డౌట్ వస్తుంది, అది అవుతుందో కాదు అని. ఏం కాదు మేడం చూసుకుంటారనే చెప్పగలిగే వాళ్ళు మన పక్కన ఉండాలి. చాలా సార్లు చెప్పారు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. అలాంటి మెంటర్ మీ ఇంట్లోనే మీకు ఉండేటప్పటికి అది మీకు ఇంకా ఎక్కువ ధైర్యంగా ఉంది. మీ అన్నగారికి కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా మంచి వీక్లీ వన్స్ వస్తాను మేడం. నేను చిటీలో పనిచేసేది, జాబ్ చేసేది, వీక్లీ వన్స్ వస్తాను అనమాట. వీళ్ళు అన్నగారి దగ్గరే ఉన్నారు. వాళ్ళ అన్నగారు బాగా ఆమెకు వీడియోస్ చూడమని చెప్పడం కానీ, ఎక్సర్సైజ్ చేయమని చెప్పడం కానీ, బాగా ఆమెకు దగ్గర ఉండి చెప్తున్నారు అనమాట. అన్ని బాగా సపోర్ట్ చేస్తాను అనమాట. ఏం అవసరం లేదు, ఇబ్బంది లేదు, మేడం గారు చూసుకుంటారు, బాగా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా ఉండు, నీ పని నువ్వు చేసుకున్నావు చక్కగా, మేడం గారు వదిలేసి ఆమెనే చూసుకుంటారు జాగ్రత్తగా చెప్పారు. మీ అమ్మ గాని అత్తగారు కాని అమ్మా ఎవరు లేరమ్మా? ఓ సారీ. అంటే చూడండి, మీ అన్నగారు, మీ అమ్మగాను, మీ అత్తగారు గాను, ఇద్దరుగాను ఆ పాత్రని తీసుకొని బాగా మంచిగా చేస్తున్నారు. మీ అన్నగారికి ఒక చేతులెత్తి దండం పెట్టాలి. థ్యాంక్ యూ, యు ఆర్ వెరీ లక్కీ. మీ అన్నగారితో ఒకసారి మాట్లాడాలి, వాళ్ళ బ్రదర్ ని ఒకసారి పిలుస్తారా సార్? రండి సార్. నమస్తే సార్. నమస్తే మేడం. చాలా సంతోషం సార్. మీ పేరు ఒకసారి చెప్పండి సార్. మహమ్మద్ హుసేన్ మేడం సార్. నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఈ అమ్మాయి వచ్చేసి మా చెల్లెలు, మా బావగారు, కొద్దిగా ఏజ్ కొద్దిగా 30+. అదే 30+ కాబట్టి అలాంటి హాస్పిటల్లో డెలివరీ చేపిస్తే ఒకవేళ మధ్యలో ప్రాబ్లం అయితే, అది చిన్న ఊరు కాబట్టి ప్రాబ్లం అయితే మళ్ళీ పెద్ద ఊరికి తీసుకోమని చెప్తారు. ఆ టైంలో మనం తీసుకోవడం చాలా కష్టం అని చెప్పి ఒక మంచి సేఫ్టీ హాస్పిటల్లో ఇంక మళ్ళీ వేరే దగ్గరికి పోకూడదు, అన్నీ ఇక్కడ చేసుకుంటాము అంటే ఒక మంచి హాస్పిటల్ కావాలని నేను చాలామంది టీచర్ని, లేడీ టీచర్లు అందరినీ, నాకు తెలిసిన పరిచయం ఉండే వాళ్ళందరినీ అడిగాను. అడిగితే వాళ్ళందరూ ఏం చెప్పారంటే, నెల్లూరులో అంటల్ హాస్పిటల్ చాలా బాగుంటుంది, అక్కడ ఎక్కడ చేయలేని కేసులు కూడా అక్కడ బాగా చేస్తారు అని చెప్పారు. మీరు ఇంకా దానికంటే సేఫ్టీ ప్లేస్ ఏది లేదు, నెల్లూరులో అంటల్ హాస్పిటల్ చేర్పండి అని చెప్పారు. అని చెప్పిన తర్వాత నేను మా నెల్లూరు జిల్లా కాబట్టి నేను చాలాసార్లు నెల్లూరులో చదువుకున్నాను, ఇక్కడంతా ఉన్నారు కాబట్టి నాకు తెలుసు ప్రాంతం అంతా. వీళ్ళు కడప జిల్లా కాబట్టి నేను చెప్పాను, మీరు కొద్ది దూరమైనా కూడా నెల్లూరు అండల్ హాస్పిటల్ పోదాం, అక్కడైతే చాలా సేఫ్టీ, మనకు కొద్దిగా అమ్మాయి కూడా వయసుకు ఎక్కువ కాబట్టి ఏం ప్రాబ్లం అన్నా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు. సరే, మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆమె సలహా తీసుకొని ఇక్కడికి వచ్చాము. వస్తే ఇక్కడ వాతావరణం కానీ, ఇక్కడ నీట్నెస్ కానీ, తర్వాత స్టాఫ్తో మనతో మాట్లాడడం కానీ, ఎటువంటి విసుగు కోపం లేకుండా మనం అడిగితే ఓపిక సమాధానం చెప్పడం, మేడం గారు కూడా మనతో బాగా మాట్లాడడం, కాబట్టి ఇవన్నీ మాకు నచ్చి ఇది మంచి బాగుంది, మేడం గారు చెప్పినట్టే మంచి ప్లేస్ బాగుంది అని చెప్పేసి ఇక్కడే చేద్దామని ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ విజిట్లోనే ఆ రోజే ఇంకా మేము అంటే అంతకుముందు చూడలేదు కదా, ఆ రోజు చూస్తే ఈ అట్మాస్ఫియర్ అని చూసేసి ఇక్కడ బాగుంది పరిస్థితి, మేము అనుకున్నది ఇక్కడ జరగవచ్చు, సేఫ్టీ మాకు ప్లేసు, ఇక్కడ నుంచి మరి వేరే ప్లేస్కి ఇంకా పోవని అవసరం లేదు, ఎటువంటి ప్రాబ్లం అయినా చేసుకుంటారు, చాలా ఎక్స్పీరియన్స్ డాక్టర్ మేడం గారు అని చెప్పేసి ఇక్కడ ఉందామని ఇక్కడ డిసైడ్ అయినాము. ఇంకా ఆ రోజు ఈ టాక్ టు బేబీ ఇవన్నీ చెప్తున్నారు, అయ్యి నాకు అంతమంది తెలియదు. టాక్ టు బేబీ ఇవన్నీ చెప్తుంటే ఇలాంటివి కూడా చాలా ఉంటాయి, మాకు తెలియదు కదా అని చెప్పారు, తెలుసుకున్నాను. తర్వాత యోగా మెడిటేషన్ అన్ని చేయించారు. ఆ తర్వాత ఆ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ఫుడ్ గురించి, తర్వాత ఎక్సర్సైజ్ గురించి అన్నీ చెప్పారు. అయిన తర్వాత పర్వాలేదు బాగుంది, ఇక్కడ మనకు ఇదే మనకు సేఫ్టీ ప్లేస్, మనం అనుకున్నది ఇక్కడ జరుగుద్ది అని చెప్పేసి ఇంక వీళ్ళందరూ నిర్ధారణకు చేశారు. నేను నిర్ధారణకి నింపాను. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఒక 3 సార్లు వచ్చాము ఇక్కడికి, వచ్చేసి స్కానింగ్ తీసుకొని పోవడం. డేట్ చెప్పారు మేడం గారు, ఫలానా డేట్కి రండి అని చెప్పేసి
ఇంకా ఆ రోజుకి మనం దూరం కాబట్టి ఆ రోజే రావాలంటే నొప్పులు రావాలంటే ఆ రోజు రావాలంటే కష్టం అని చెప్పేసి ఒక 2 రోజుల ముందే చేరినాము. చేరిన తర్వాత మేడం గారు అన్ని స్కానింగ్లు అన్నీ బాగున్నాయి, అంత బాగానే ఉంది అంటే, మేడం వాళ్ళకి పెద్దవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు నార్మల్ చేయండి అని చెప్పాను. చేస్తే అలాగే చూస్తామని చెప్పారు. ఇంకా లాస్ట్లో కూడా మేడం అంటే సరే ట్రై చేస్తానని చెప్పేసి లాస్ట్లో నార్మల్ డెలివరీ చేశారు. బాబు పుట్టాడు. కాబట్టి నేను పిలుచుకొచ్చినందుకు వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉండి మేడం గారు కూడా చాలా సంతోషపడ్డారు. ఇంకా సేఫ్టీ ప్లేస్ ఏదంటే అక్కడే స్టాఫ్ కూడా బాగా సహకరించారు మేడం. ఏదైనా కూడా ఎటువంటి విసుగు అనేది లేకుండా ఎటువంటి చెప్పారు. మేడం గారు కూడా బాగా చేశారు. మీరు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. ఇలా కోఆపరేట్ చేసే పేషెంట్ ఉన్నప్పుడు మేడం ఇంకా ఎక్కువ బాగా చేస్తారనమాట. మేడంకి మీ ఫ్యామిలీ అయినా మెహబూబ్ చాంద్ అయినా చాలా ఇష్టం. అంటే తను మేడం ఏం చెప్తే దాన్ని అలాగే తీసుకొని చాలా బాగా చేసింది పాప పాప అంటారు. మేడం చాలా మంచిగా చేశారు అని అన్నారు మేడం. ఇంకా మా మిస్సెస్ కంటే మేడం నమ్మకం. మేడం కూడా ఇక్కడ వచ్చి ఒకసారి ఆమె చూసిన తర్వాత ఇక్కడ చేసుకుంటాను, ఎక్కడికి వెళ్ళాను నేను ఇక్కడ చేసుకుంటాను, ఆమె ఇక్కడ పట్టుబడితాను. వచ్చినందుకు నా అబ్బాయి చాలా బాగా చాలా సంతోషం. బేబీ ఇప్పుడు హెల్తీగా ఉన్నారు కదా? బేబీ హెల్తీగా ఉన్నారు. మేడం గారు వీడియోలు కూడా ఉన్నాయమ్మా, మా చాలా వీడియోలు ఉన్నాయి. అది చూడండి, చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది దాని మీద, ఏది ఏ విధంగా అనేది మీకు తెలుస్తుంది అని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి అమ్మాయి కూడా వీడియోస్ అయినా చూశారు. చూసిన తర్వాత ఒక అవగాహన వచ్చింది. ఇంకా నాకు పర్వాలేదు, ఆ హాస్పిటల్ అయితే ఇంకా బాగుంది. చాలా మంది ఇంకా నాకంటే కష్టమైన కేసులు కూడా చేశారు కాబట్టి ఇంక నేను ఆడ చేసుకోగలను, నార్మల్కి ముందు దాదాపు ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చింది సుఖాంతమైంది మేడం, అన్నిటికీ బాగుంది. థ్యాంక్ యూ అండి. ఇంత దూరం అక్కడి నుంచి వచ్చి మేడం మీద నమ్మకంతో వచ్చిన దానికి మీకు నార్మల్ డెలివరీ అయ్యింది. ఆ నమ్మకమే మిమ్మల్ని నడిపించింది అనమాట. మేడం మీద మా తరఫున థ్యాంక్స్ చెప్పండి మేడం. మేము కూడా ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.